పోషకాల గనిగా పేరు తెచ్చుకున్న మునగ రైతుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతుంది. తిన్నవారికి ఆరోగ్యం, పండించిన వారికి లాభాలందిస్తుంది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు అందిస్తూ అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తుంది. అందుకే సంప్రదాయ పంటలను వదిలి మునగ సాగు చేపట్టారు సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు. మరి దిగుబడి, ఆదాయం ఎలా ఉందో ఆ రైతు అనుభవం తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ మునగ తోటను చూడండి. మొత్తం 8 ఎకరాలు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రం రైతు రఘుపతి రెడ్డిది. తనకున్న 12 ఎకరాల్లో 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ఎప్పుడూ వరి, మిర్చి, పత్తి లాంటి సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. అయితే పెరిగిన పెట్టుబడులకు తోడు దిగుబడులు తగ్గడం, వచ్చిన దిగుబడులకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో పంట మార్పిడి చేయాలనుకున్నారు. ఇందుకోసం మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే పంట గురించి తెలుసుకుని స్థానిక రైతు వద్ద కిలో 3000 చొప్పున 3 కిలోల విత్తనం కొనుగోలు చేసి గత ఏడాది జూన్లో 8 ఎకరాల్లో మునగ నాటారు. నాటిన 5 నెలలు అంటే నవంబర్ నుండి దిగుబడి ప్రారంభమైంది. వచ్చిన దిగుబడిని కరీంనగర్లో అమ్ముతున్నారు. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతూ ఉండడంతో లాభాలు బాగానే ఉన్నాయంటున్నారు ఈ రైతు. అంతేకాదు ఈ రైతు పంట సాగును చూసి మరో రైతు కూడా మునగను సాగు చేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. నేను ఒక 8 ఎకరాలలో మునగ సాగు చేశాను. అయితే ఏమైందంటే వరికి ప్రత్యామ్నాయంగా పెడదామని పెట్టాను. మామూలుగా విత్తనాలకు వచ్చేసి మనకు ఎకరాకు 8 ఎకరాలు పెట్టాను. ఎకరాకు 50 నుంచి 60 వేల ఖర్చు వస్తుంది. విత్తనాలకు కానీ మరియు ఎరువులకు కానీ మరియు డ్రిప్ అని ఫస్ట్ వచ్చి మనము జూన్ ఫస్ట్ వీక్లో విత్తనాలు నాటుకుంటాము. నవంబర్ ఫస్ట్ వీక్లో, డిసెంబర్ ఫస్ట్ వీక్లో కాయ మనకు స్టార్ట్ అవుద్ది. మనకు వచ్చేసి 1 మంత్లో 3 టైమ్స్ అట్లా తెంపుతాము. మనం తెంపినప్పుడల్లా ఎకరాకి టోటల్ యావరేజ్ చూసుకుంటే 8 ఎకరాలకి మనకు ఓ 30 క్వింటాలు, 40 క్వింటాలు, 50 క్వింటాలు అట్లా దిగుబడి వస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు కాయ బాగానే ఉంది, మంచి ఈల్డింగే వస్తుంది అనుకుంటున్నాను. మేము మార్కెట్ వచ్చేసి మాది అంటే మార్కెట్ పొజిషన్ బట్టి కరీంనగర్, హైదరాబాదు, మామూలుగా ఇటు జగిత్యాలు ఎక్కడ రేట్ని బట్టి అక్కడ మా సొంత వెహికల్ ఉందండి. మేము అందులో వేసుకెళ్తాము. మంచి ధరనే వస్తుంది. ఇప్పటికైతే ఒక 5 క్రాప్లట తెంపాము. ధర కూడా బాగానే ఉంది, 50, 60. దిగుబడి వచ్చేసి మనకు యావరేజ్ చూసుకుంటే మనకి ఎకరానికి కింద అని తెలియదు. కాకపోతే మనకు మొత్తం టోటల్గా తెంపితే మేము వచ్చేసి మాకు 3 బండ్లు అట్లా వెళ్తున్నాయి. మాగా 50 క్వింటాలు తెంపినప్పుడల్లా. ఇప్పుడు ఈ జూన్ ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్లో చెట్లు నరికేస్తే మళ్ళీ మధ్యలో కల్టివేషన్ కానీ గడ్డి తీసి కలిపి చేస్తే మళ్ళీ గ్రోతింగ్ వచ్చేసి మళ్ళీ సెకండ్ టైం నుంచి బాగుంటుందని ఆలోచిస్తున్నాం. ఒక చెట్టు వచ్చేసి మనకు 6-7 ఇయర్స్ దాకా మనకు 6-7 ఏళ్ళు మనకు పనిచేస్తుంది. తర్వాత ఈల్డింగ్ రాకపోతే దాన్ని మొత్తమే తీసేయాలి. ఈల్డింగ్ అట్లా మంచిగా వస్తుందంటే మళ్ళీ ఇంకో అట్లా 2-3 ఏళ్ళు మళ్ళీ కూడా మనం దాన్ని డెవలప్ పెంచుకోవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఫస్ట్ ఇయర్ కాబట్టి అంత పెట్టుబడి నాకు సబ్సిడీ లేదు కాబట్టి మామూలుగా నేను చీప్ క్వాలిటీలో కొంచెం చేశాను. ఒకవేళ గవర్నమెంట్ అంటే మనం సహకరించి మన అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ వాళ్ళు ఏమైనా సబ్సిడీ ఇస్తాము అంటే అని తీసుకుంటాము. మంచి మెటీరియల్తో మేము దానికి మంచి డ్రిప్ లైన్ వేయించి ఇంకా మంచి చేద్దామని ఆలోచన ఉన్నది. మేము ఈ సంవత్సరం ఇక్కడ మునగ సాగు చేసాము. దీన్ని వచ్చేసి జూన్ నెలలో నాటుకోవచ్చు. మేము జూన్ నెలలో నాటుకున్నాము ఒక 7 ఎకరాస్. మాకు ఎకరాకు వచ్చేసి ఒక 50,000 నుండి 60,000 ఖర్చు వచ్చింది. ఎందుకు ఇంత ఖర్చు వచ్చిందంటే మాకు గవర్నమెంట్ వచ్చేసి డ్రిప్కు ఎలాంటి సబ్సిడీ ఇవ్వట్లేదు. 2-3 ఇయర్స్ నుండి చాలా కాస్ట్ ఉందన్నమాట. ఆ డ్రిప్ పైపు లాటరీ కానీ పైపులు కానీ అవి మేము సొంత డబ్బులతో తెచ్చుకోవడం వల్ల మాకు పెట్టుబడి భారం ఎక్కువైపోతుంది. మాకు గనక గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినట్టయితే మాకు హాఫ్ ఖర్చు తగ్గుద్ది. ఎకరాకి 20-30,000లో మేము మునగ సాగు చేసుకోగలము. ఇది వచ్చేసి మనకు మొక్క నాటిన తర్వాత 6 నుంచి 8 మంత్స్కి క్రాప్ స్టార్ట్ అవుద్ది. జనవరి నుండి మళ్ళీ జూన్ వరకు క్రాప్ మనకు కాయ వస్తూనే ఉంటుంది. నెలలో వచ్చేసి 3 టైమ్స్ తెంపుతాము. 10 డేస్కి ఒకసారి కాయ కోసుకుంటాము. మనకు మంచి ప్రకృతి అనుకూలించి మంచిగా వర్షాలు పడకపోతే పూత వచ్చి కాయ వచ్చే టైంలో ఎకరాకు వచ్చేసి 15 నుంచి 20 టన్నుల వరకు మాకు దిగుబడి వస్తుంది. ఇది మేము కరీంనగర్, హైదరాబాద్ మార్కెట్కి తీసుకెళ్తాము. మునగ తక్కువ ఖర్చుతో కూడిన పంట. ఒకసారి విత్తిన తర్వాత 6-7 ఏళ్ల వరకు మళ్లీ పొలం దున్నాల్సిన పని లేదు.
అయితే ప్రతి జూన్ నెలలో కార్సి చేస్తూ ఉండాలి. అంటే మొక్క తోటను నరికిన తర్వాత ఆ మోళ్ల నుండి వచ్చే పిలకల ద్వారా ఇంకో పంటను తీసుకోవడం. ఇలా 7 ఏళ్లలో ప్రతి సంవత్సరం 7 నెలల పాటు పంట దిగుబడిని తీసుకోవచ్చు. రైతు తనకున్న 8 ఎకరాల్లో నెలకు 3 కోతల చొప్పున కోసిన ప్రతిసారి 50 క్వింటాళ్ల మునగ దిగుబడిని తీస్తున్నారు. అంటే 7 నెలలకు 21 సార్లు కోతలు కోస్తున్నారు. సరాసరి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా 840 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. మార్కెట్లో ప్రస్తుతం కిలో ధర 40 రూపాయలు పలుకుతోంది. సరాసరి కిలో 20 రూపాయలు పలికినా 8 ఎకరాలకు 7 నెలల్లో 16,80,000 ఆదాయం వస్తోంది. సంప్రదాయ పంటలతో పోల్చితే అధిక లాభాలు అంటున్నారు రైతు.